వరకు రానంత వరకే సమస్య, నా వరకు వచ్చాక అది సమాధానం. రీసెంట్ గా ప్రకటించిన 70వ నేషనల్ ఫిలిం అవార్డు జాబితాలో ఉత్తమ తెలుగు ప్రాంతీయ భాషా చిత్రంగా కార్తికేయ 2 నిలిచింది. ఈ మూవీ రిలీజ్ అయినప్పటి నుంచి దుమ్ము లేపింది. ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ ని బాగా అట్రాక్ట్ చేసింది. ఇంతకీ నేషనల్ ఫిలిం అవార్డు జాబితాలో కార్తికేయ 2 ఎందుకు ఉత్తమంగా నిలిచింది? అంత స్పెషాలిటీ ఏముంది ఇందులో? వాచ్ ది స్టోరీ. కార్తికేయ 2 మూవీ చూడని వారు లేరనే చెప్పుకోవచ్చేమో. సినిమాలంటే మినిమం ఆసక్తి ఉన్న ఎవరైనా కానీ కార్తికేయ 2 మిస్ అవరు. సినిమా అనౌన్స్ చేసినప్పటికన్నా టీజర్, ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి ఈ మూవీపై బజ్ పెరిగింది. థియేటర్లో బొమ్మ పడిందో లేదో అన్డౌటెడ్లీ హిట్ టాక్ సొంతం చేసుకుంది. కలెక్షన్లు కుమ్మేసింది. నిఖిల్ ఇప్పటి వరకు నటించిన మూవీస్లో ది బెస్ట్గా కార్తికేయ 2 నిలిచింది. కార్తికేయ 2 నిజంగానే ఆడియన్స్ని మెస్మరైజ్ చేసింది. తెలుగులో ఇప్పటి వరకు తెరకెక్కిన అతి కొద్ది అడ్వెంచరస్, సస్పెన్స్, థ్రిల్లింగ్ సినిమాల్లో ఈ సినిమా ముందుంటుంది. గతాన్ని, వర్తమానాన్ని, సైన్స్ని, పౌరాణికాన్ని అన్నిటినీ బ్యాలెన్స్ చేస్తూ చందు మొండేటి చెప్పిన కథ థియేటర్లో కూర్చున్న ఆడియన్స్కి గూస్ బంప్స్ తెప్పించింది. అందుకే కేవలం థియేటర్లోనే కాదు, ఓటీటీ ప్లాట్ఫామ్, టీవీల్లోనూ ఈ మూవీకి భారీ రెస్పాన్స్ కనిపించింది. నిఖిల్, సిద్ధార్థ్, అనుపమ పరమేశ్వరన్ జోరుగా నటించారు. బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ గెస్ట్ రోల్లో మెస్మరైజ్ చేశాడు. కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి, హర్షిచముడు కామెడీ టైమింగ్ బాగుంటుంది. వీటికి తోడు సినిమా లొకేషన్స్, ప్రొడక్షన్ వాల్యూస్ ప్లస్ పాయింట్స్. ఇంకా సినిమా బ్యాక్ డ్రాప్, బీజిఎం, స్క్రీన్ ప్లే ఇలా ఏ అంశంలో తీసుకున్నా వంక పెట్టడానికి అవకాశం లేకుండా తెరకెక్కించారు. కార్తికేయ 2 సినిమాని తెరకెక్కించడంలో చిత్ర నిర్మాతలు అభిషేక్ అగర్వాల్, టీజీ విశ్వప్రసాద్ కూడా ఖర్చు విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. ఆ కష్టానికి ప్రతిఫలమే 70 నేషనల్ ఫిలిం అవార్డు. 70వ నేషనల్ ఫిలిం అవార్డు జాబితాలో ఉత్తమ తెలుగు ప్రాంతీయ భాషా చిత్రంగా కార్తికేయ 2 సినిమా నిలవటంతో ఆ మూవీ టీం ఆనందానికి అవధులు లేవు. ఈ సినిమా ఇంత గొప్పగా సక్సెస్ కావటానికి కారణం, అలాగే ఈ అవార్డు రావటానికి కారణం మా ఎంటైర్ టీమ్ ఎఫర్ట్. మా నిర్మాతలు అభిషేక్ అగర్వాల్, టీజీ ప్రసాద్, వివేక్, అలాగే మై బ్రదర్, మై మ్యాన్ డైరెక్టర్ చందు మొండేటి ఇంత మంచి సినిమాను తీసి మరియు రాశారు. మా హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్, మా మ్యూజిక్ డైరెక్టర్ కాలభైరవ, డిఓపి కార్తిక్ ఘట్టమనేని, ఇలా పేరున అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి అంటూ హీరో నిఖిల్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. మరోవైపు ఇదే ఉత్సాహంతో కార్తికేయ 3పై క్లారిటీ కూడా ఇచ్చేశాడు దర్శకుడు చందు మొండేటి. ప్రస్తుతం నిఖిల్ స్వయంభూలో నటిస్తున్నాడు. ఈ మూవీ తర్వాత కార్తికేయ 3పై అప్డేట్ ఉండొచ్చేమో, వెయిట్ అండ్ సీ. ది బెస్ట్ తెలుగు ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్ ఇస్ Kartikeya 2. Producer Abhish Agarwal and director Chandu Mondeti. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.